బిగ్ బాస్ టీమ్ పొరపాటున మీరు గనక ఈ వీడియో చూస్తే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ హాట్‌స్టార్ టీం వాళ్ళతో మాట్లాడి ఆ వ్యవహారానికి సంబంధించిన చపాతీ యాడ్ ఆపండి అయ్యా, మీకు దండం పెడతారయ్యా. అదొక రకమైన ఫీలింగ్, ఒక గుమ్సకరమైన ఫీలింగ్ ఏదో వస్తుంది. అది వ్యవహారానికి సంబంధించిన చపాతీ, మళ్ళీ ఆ చపాతీ దాని మీద పంచదార చూడలేకపోతున్నాం. చాలాసేపు లైవ్ చూసేవాళ్ళం, పెద్దగా యాడ్ వస్తూ ఉంటే వేడ్ ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ పోనీ మీ యాడ్స్ డైనమిక్ ఇన్ నేచర్ అయితే, నేను రాత్రి కష్టపడి 2 గంటలు అయితే అయింది ఆ సినిమాని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూస్తే ఇంక నాకు యాడ్ రాదు అంటే కొంచెం చూసేస్తా. ఎంత చూసినా కూడా మళ్ళీ అదే యాడ్ వస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఆ బంబం అఖండ యాడే బెటర్ ఏమో అనిపిస్తుంది దీనికన్నా. దయచేసి ప్లీజ్, సిన్సియర్ రిక్వెస్ట్. ఎనీవే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. అంటే ఆ యాడ్ అంతా నన్ను కదిలిచ్చేసింది అనమాట, అందుకని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మ్యాటర్ ఏంటంటే, మీరు 2 ప్రోమోలు చూస్తుంటారు. 1.5 ప్రోమో వరకు మనం నిన్న నైట్ అన్సీన్లోనే కవర్ చేసేసాం అనమాట. ఆ క్లాన్ సెలక్షన్, అక్కడ జరిగిన గొడవలు నీట్గా చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. దాని తర్వాత ఒక భూకంపం, ఒక సునామీ, 12 వైల్డ్ కార్డులు, దానికి సంబంధించిన టాస్కులు, నిజంగానే 12 మంది వైల్డ్ కార్డులు వస్తారా, ఆ టాస్క్లో ఒక ఫౌలు, ఆ ఫౌల్ జరిగిన బిగ్ బాస్ ఎందుకు ఏమనలేదు, ఇలాంటి చాలా విషయాలు లైవ్లో అయిపోయినాయి అనమాట. సో ఆ విషయాలన్నీ మనం ఇక్కడ మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే, ఆ సెకండ్ ప్రోమోలో కొన్ని మాటలు ఏంటంటే, వీళ్ళందరూ అనుకుంటున్నారు ఒక్కరు కూడా వెళ్ళలేదు అటు సైడు అంటే, నిఖిల్ క్లాన్కి రాత్రి పెట్టా. నిఖిల్ కొద్దిగా అవమానం టైప్ జరిగింది. ఎందుకంటే నిఖిల్, సోనియా, పృథ్వీ మాత్రమే అటు ఉన్నారు, ఇంకెవ్వరు అటు వెళ్ళడానికి ఇష్టపడాలి. అందరూ ఇటే కోరుకున్నారు. లాస్ట్కి మణికంఠ ప్రేరణ మిగిలితే వాళ్ళు కూడా మేము ఇటే వెళ్తాం అని కోరుకున్నారు. చివరికి ప్రేరణ కోసం యష్మి ఫస్ట్ వెళ్ళిపోయినా త్యాగం చేసి తను మారిందనమాట ఫ్రెండ్షిప్ కోసం. సో ఇప్పుడైనా వాళ్ళకి తెలియాలి అని చెప్పి నబీలు, సీత అందరూ మాట్లాడుకున్నారు. సోనియామో నేనైతే అందరితో వెళ్ళి మాట్లాడతాను, మరి వాళ్ళ తీసుకోకపోతే నేనేం చేయలేనని. అలాగే తన దానికి ముందు ఏం చెప్పిందంటే, నేను ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు కలవటానికి వాళ్ళ స్పేస్ ఇవ్వట్లేదు అని చెప్పింది. దాని తర్వాత సోనియానే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అంటే నిఖిల్, పృథ్వీ కన్సిడర్ చేస్తారని చెప్పి వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు. అందుకే నా మీద కోపం అని చెప్పి ఈ డిస్కషన్స్ అన్ని చాలా డీటెయిల్డ్గా నైట్ లైవ్లోనే కవర్ అయిపోయినాయి. బాండ్స్ ఫ్రెండ్స్ కోసం వాళ్ళే మాట్లాడుకోవాలి అని చెప్పి సీత చెప్తుంది. అంటే ఆ రెడ్ ఎగ్ ఇచ్చాడు కదా, రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చాడు మరి అంటే, వీళ్ళేమో ఫ్రెండ్స్ బాండ్స్ అంటున్నారు. ఆ విధంగా అంటే సోనియా ఏం చెప్పిందంటే, వీళ్ళకి గేమ్కి బాండ్కి గేమ్కి తేడా తెలియట్లేదు. నన్ను పృథ్వీని నువ్వు ఎందుకు చీఫ్గా ఎంచుకుంటావు అని చెప్పి నేను సీతను అడిగితే, సీత పృథ్వీ నాకు ఫ్రెండ్ కాబట్టి నేను పృథ్వీని ఎంచుకుంటానంది. సో వీళ్ళకి గేమ్ మీద క్లారిటీ లేదని చెప్పి ఆవిడ వెళ్ళింది. సో గేమ్ వేరే ఫ్రెండ్షిప్ వేరే అని చూడాలంటే సీత ఏమంటుందంటే, మరి రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చింది, రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చాడు నిఖిల్, అది ఫ్రెండ్షిప్ కాదా అని చెప్పి. హౌస్లో గ్రూప్స్ ఉన్నాయి, ఇది క్లియర్. వాళ్ళ ముగ్గురిది ఒక గ్రూపు, ఈ గాసిప్ బ్యాచ్ వీళ్ళు ముగ్గురిది ఒక గ్రూపు. ఎందుకంటే వీళ్ళు పిల్ల బచ్చా బ్యాచ్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే హట్ అవ్వకండి, ఇది పిల్ల బచ్చా బ్యాచ్. తిను, సీత, విష్ణుప్రియ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళది గ్రూప్ కాదంటే వీళ్ళది గ్రూపే. వీళ్ళు కూడా సీజన్ చేయాలని కదా ట్రై చేశారు. అలాగే వీళ్ళది ఇంకొంచెం ఎక్స్ట్రా ఏంటంటే, వీళ్ళు నామినేషన్స్ కూడా డిస్కస్ చేసుకుంటారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, మన నైట్ అన్సీన్లో కూడా చెప్పాం, ఎవరు నామినేట్ చేయాలి, ఎందుకు నామినేట్ చేయాలి, దాని రీజన్స్ ఇవన్నీ చేసుకుంటారు. వీళ్ళది గ్రూపే, వాళ్ళది గ్రూపే. ఇన్ఫ్యాక్ట్ యష్మి ప్రేరణ కూడా గ్రూప్ కింద చెప్పాలి. ఇప్పుడు యష్మి ఎందుకు మారిపోయింది పక్క క్లాన్లోకి, ప్రేరణ కోసం, ఫ్రెండ్షిప్ కదా, ఫ్రెండ్షిప్ కోసం త్యాగం చేసింది. అది తప్ప రైటా అన్న విషయాలను పక్కన పెట్టి, అది గేమ్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది పక్కన పెట్టి, మనకెంత ఎఫెక్ట్ అయింది, ఒకే అరలో 2 కత్తులు, మనకెంత ఎఫెక్ట్ అయింది. వాళ్ళిద్దరు వేరే ఆపోజిట్ గ్రూప్స్లో ఉంటాయి కదా బిగ్ బాస్లో, మజా ఇప్పుడు సేమ్ గ్రూప్లో ఉన్నారు. సో అది మనకెంత ఎఫెక్ట్ అయింది అన్ని పక్కన పెడితే, గ్రూప్స్ అయితే ఉన్నాయా లేదా క్లియర్. ఎవరికి వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళ దాకా ఆడుకుంటున్నారు. ఇండివిజువల్గా ఆడుతున్నాము మేము అని చెప్పి, మేము గేమ్ వేరే ఫ్రెండ్షిప్ వేరే అని చెప్పుకుంటే మాత్రం అది రాంగ్ అవుతుంది. అలా పోర్ట్రే చేసినా ఇక్కడ పోర్ట్రే అవ్వదు, బయట అందరూ చూస్తున్నారు. అలాగే కొన్ని విషయాలు మనం ఓపెన్గా కూడా చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎక్కువగా ఏమవుతుందంటే, ఈ గ్రూపు ఎప్పుడు బాగా ఎక్స్పోజ్ అవుతుందంటే, ఆ గ్రూపు వల్ల గేమ్లో ట్రెమెండస్ చేంజెస్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల మొత్తం మారిపోతుంది చూసారా, అప్పుడు ఆ గ్రూప్ అంటే ఒక సంచాలకుగా వాళ్ళ గ్రూప్కి న్యాయం చేయటం, వాళ్ళిద్దరికి న్యాయం చేయటం అలాంటివి చేసినప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడే గ్రూప్ కొంచెం బాగా నేమ్ వచ్చేసి ఏందంత గ్రూప్ గేమా అదే అనిపిస్తుంది. ఇప్పుడు రెడ్ ఎగ్ ఇవ్వటం, నామినేషన్స్ డిస్కస్ చేసుకోవటం అనేది చాలా చిన్నగా అనిపించింది. ఏముంది అందులో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆ రెడ్ ఎగ్ గీయటం అనేది గేమ్ వెళ్ళే విధానం మార్చిద్ది కదా. సో సీత కొంచెం కష్టపడింది కాబట్టి సీత కొంచెం హట్టింగ్గా ఉంటుంది. సో అలాంటివి ఎక్కువ హైలైట్ అవుతాయి. అదే డిఫరెన్స్, అంతమంది డిఫరెన్స్ లేదు. గ్రూపులు లేవని కాదు. సో దాన్ని స్ట్రెచ్ చేసి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రివ్యూలో కానీ ఎక్కడైనా సరే అలాంటి ఇంపాక్ట్ని క్యారీ చేస్తారు ఎవరైనా సరే. ఎక్కువ సోది చెప్తున్నాం కదా. నెక్స్ట్ ఆ ప్రోమోలో చూపించింది లైవ్లో అయిపోయింది అనమాట. ఒక కోపం, ఒక భూకంపం, ఒక సునామీ, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, ఇవి శ్రీ పారాయణ ర్యాంకులు కాదు. హౌస్లోకి ఎంటర్ అవబోతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం 12 మంది. రవీంద్ర నువ్వు 8 అని చెప్పావు, మొన్న ఏదో వీడియో చేసి హడావుడిగా ఈరోజు 12 అని ఏం చెప్పాడంటే, 12 అంటే 12 వస్తారని కాదు, మనం కూడా చెప్పుకుంది 6 నుంచి 8. 8కి ఒక లాజిక్ చెప్పా, ఇలా వస్తే 8 వస్తే కరెక్ట్ లాజిక్ సెట్ అవుతుందని. ఆయన 12 చెప్పాడు. 12 అంటే 12 వస్తాయని కాదు. నాకు ఆయన చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ టైం బిగ్ బాస్లో
ఈ సీజన్ 8లో వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటి అసలు ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి, బిగ్ బాస్ మాట్లాడిన దాన్ని బట్టి ఒక క్లారిటీ, ఒక విజను, ఒక పద్ధతి, ఒక ఎగ్జైట్మెంట్ ఇవన్నీ కనిపించినాయి. ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే లిమిట్లెస్ సీజను. సో లిమిట్లెస్గా వైల్డ్ కార్డ్స్ అన్నట్టు పెట్టి 12 మంది పెట్టగానే అందరూ ఫ్యూజ్ దగ్గర పెట్టి 12 మంది వైల్డ్ కార్డ్లా ఇప్పుడు ఏమో ఇంకా హౌస్ మేము అందరూ వెళ్ళిపోవటమే కదా అన్నట్టు. కానీ దానికి వాళ్ళని ఆపే అవకాశం కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఆ అవకాశంలో కూడా మళ్ళీ అలా అని చెప్పి అందరూ కలిసి ఆడటానికి కాదు, ఎవరి టాస్కులు వాళ్ళవే. సో మీరు ఎవరు గెలిచినా ఒక వైల్డ్ కార్డ్ ఆగిద్ది. అలాగే మీకు గెలిచినందుకు మీకు ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళకి కాంపిటీషను, అలాగే వాళ్ళు ఎవరికి గెలిచినా ఒక ఆనందం ఉంటుంది ఏంటంటే ఒక వైల్డ్ కార్డ్ ఆగిపోయిందని. బట్ తర్వాత ఆయన ఇచ్చే ప్రయోజనాల వల్ల ఒక బాధ కూడా కలిగిద్దారే మనం గెలిచింటే బాగుండేదని. అలాగే ప్రైజ్ మనీ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఒక స్పష్టమైన అవగాహనతో ఈ 2 వారాలు బిగ్ బాస్ వెళ్ళిద్దని అనుకుంటున్నా. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ అయితే వెళ్ళిద్దని. ఎందుకంటే 2 వారాల తర్వాత ఆయన ఏం చెప్పాడంటే 2 వారాల తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఉంటాయి. లిమిట్లెస్ అవకాశాల సీజన్ అంటే పక్కన నుంచి బుద్ధి ఇది 100 days షో అయినా అంటాడు. అంటే 100 రోజులే, మేబీ 1-2 వారాలు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ టీఆర్పీ ఇవన్నీ చూసుకొని వెళ్ళే అవకాశం ఉంది. మొదటిసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ రాకుండా ఆపే పవర్ మీకు ఇస్తున్నారు. ఆ పవర్ సంపాదించడానికి మీరు చేయాల్సిందల్లా సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ ఛాలెంజ్ గెలవటం. సో టాస్క్లు ఉంటాయి. 12 మంది వైల్డ్ కార్డులు కాబట్టి 12 మంది వైల్డ్ కార్డ్ ఆపే 12 టాస్క్లు ఉంటాయి. 12 టాస్క్లు ఈ వారమే ఉంటాయంటే ఐ డోంట్ థింక్ సో. ఒక 6 ఈ వారం ఉంటే 6 వచ్చే వారం ఉంటే ఆ వచ్చే వారం అయిపోయిన తర్వాత ఆ సండే అంటే ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే వైల్డ్ కార్డ్స్ అని చెప్పి లోపలికి ఎంటర్ అవుతారు. అందుకే చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా ఒక మినిమంగా ఇంతమందిని మాట్లాడుకొని ఉంచుకుంటూ ఉంటారు కదా. సో ఈ వారం తర్వాత నెక్స్ట్ వారం ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఎంతమంది మిగులుతారు ఏంటి అని. ఛాలెంజ్లు ఫెయిల్ అవుతూ ఉంటే మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఛాలెంజెస్ గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపచ్చు. ఎన్ని గెలిస్తే అన్ని తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో 12 టాస్క్లు అంటే 12లో 10 గెలిచారు అనుకోండి, 10 వైల్డ్ కార్డ్స్ ఆగిపోతారు, 2 మాత్రమే వస్తారు. మరి బిగ్ బాస్ అలా 10 గెలిచి 12 గెలిచే అవకాశం ఇస్తాడంటే ఎవడో. అంత ఈజీగా ఉండవు ఛాలెంజెస్. ఆపుతాడు వాటిని. ఎక్కడ ఆపాలో, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ తొక్కాలో తొక్కి ఆయన మినిమం ఇన్ని కార్డులు అని అనుకుంటాడు. ఆ అన్ని కార్డులు ఆయన పేరుస్తాడు. ఆయన కార్డులు ఆయన ఇప్పుడే తెరవడు. సో మొత్తం అయిన తర్వాత తెలుస్తాడు. సో వాళ్ళు అనుకున్నదే జరిగింది ఎండ్ ఆఫ్ ద డే. బట్ మనకేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. వీళ్ళు ఏంటంటే మన చేతిలో ఉందని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏముండదు. వీళ్ళు 12 ఓడిపోతే 12కి 12 వచ్చేస్తారా? రారు. మినిమం 6 నుంచి 8 అనుకున్నాం కదా, ఆ మధ్యలోనే ఉంటుంది, ఆ రేంజ్లోనే ఉంటుంది నెంబరు. అంతకన్నా తగ్గదు, అంతకన్నా పెరగదు. ఛాలెంజెస్ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళకి సాటిస్ఫాక్షన్, అమ్మా మేము ఒక 6 ఆపేమలే అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అంతకుమించి ఉండదు. ఛాలెంజెస్ని గెలిచిన విజేతల క్లాన్కి 1 lakh ఇది సేమ్. సో ఎవరైతే ఛాలెంజెస్ గెలుస్తూ ఉంటారో ఆ క్లాన్కి 1 lakh యాడ్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఆఫ్ సర్వైవల్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఏ క్లాన్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఆ క్లాన్లో ఉన్న ప్రైజ్ మనీని వాళ్ళకి చేస్తారన్నమాట. ఒక క్లాన్ 5 లక్షలు, ఒక క్లాన్ 6 లక్షలు సంపాదించండి, 6 లక్షల ప్రైజ్ మనీని విన్నర్ మనీకి యాడ్ చేస్తూ ఉంటారు. వైల్డ్ కార్డ్స్ ఎంత తక్కువ మంది వస్తే మీలో అంతమంది బయటికి అంత ఎక్కువ మంది వస్తే మీలో అంతమంది బయటికి వెళ్ళాల్సి రావచ్చు అన్నాడు. వెళ్ళిపోతారు అలా. సో ఎంత ఎక్కువ మంది లోపలికి ఎంటర్ అయితే మీలో అంత ఎక్కువ మంది బయటికి వెళ్ళాల్సి రావచ్చు అన్నాడు. అంత మాత్రం ఒక 6 ఎంటర్ అయితే 6 వెళ్ళిపోతారని కాదు. ఇవి ఒక డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగిద్దని నేను అనుకుంటున్నాను. సో అలాగే దాని ప్రకారం స్కెచ్ ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ వారం చూస్తేనేమో నామినేట్ అయింది తక్కువ మంది ఉన్నారు. అందులోంచి 2 తీసేస్తారా అంటే చెప్పలేము. సో నాకేం అనిపించట్లేదు. 2 తీసేస్తారా? 6గురిలోంచి 6 కదా అయింది, 5 అందులోంచి 2 తీసేస్తారంటే డౌటే. ఎనీవే అది ఓటింగ్ అనాలిసిస్ దాని గురించి మాట్లాడుకుందాం కానీ. సో 12 టాస్కులు ఉంటాయి. 12 టాస్కులు ఏంటంటే ఎవరైనా ఇద్దరికి 2 కిలాల మధ్యలోనే ఉంటాయి ఆ 12 టాస్కులు. బయట నుంచి వచ్చి ఆడతారు వీళ్ళు అనుకున్నారు. బయట నుంచి వచ్చి ఆడతారేమో, వాళ్ళు ఎదిరించాలి, మనందరం ఒక టీంలాగా ఆడాలి అయ్యని. లేదు, కాంతారా వర్సెస్ శక్తియే జరిగిద్ది. కాంతారా వర్సెస్ శక్తిలో బట్ ఒకటేంటంటే ఫస్ట్ ఎవరో ఒకరు గెలాలి. అది కాంతారా గెలవని, శక్తి గెలవని. అది వీళ్ళందరికీ ఫస్ట్ హ్యూజ్ రిలీఫ్ అనమాట. అది ఎవరో ఒకరు గెలిస్తే ఒక వైల్డ్ కార్డు టపా కట్టేస్తారు. ఇంకోటి ఏంటంటే అలా అని చెప్పి బిగ్ బాస్ ఇక్కడ ఇంకేం ఆఫర్ పెట్టకపోతే వాళ్ళు గెలుస్తున్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని, మనం గెలుస్తున్నాం కదా అని చెప్పి అందరూ కలిసి కుమ్మక్కై చేసేది అది కూడా ఉంటుంది. సో అందుకోసం నేను ఇంకోటి ఏం చెప్పాడంటే ఎవరు గెలుస్తారో వాళ్ళకి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఆ అదనపు ప్రయోజనాలు ఏంటి అన్నది మనకి టాస్క్ మొత్తం అయిపోయి చెప్తారనమాట. లేదంటే మధ్యలో చెప్తారు. ఒకవేళ వీళ్ళు అంటే వీళ్ళ మోటివేషన్ తగ్గిపోయింది అనుకోండి, ఒక టీమే గెలుస్తుంటే ఇంకోటి తగ్గిపోతే అప్పుడు ఏం చేస్తాడు? ఎక్స్ట్రా రేషన్ పంపించడమో ఏదో ఒకటి చేస్తే అప్పుడు ఏంటి వైల్డ్ కార్డ్ ఆపడానికి ఎంత ట్రై చేస్తున్నారు, ఏదో టీం గెలిచిందిలే అని ఆనందపడకుండా మనమే గెలాలి అన్న ఒక ఉత్సాహాన్ని కూడా నింపే ప్రయత్నం చేయొచ్చు బిగ్ బాస్. నిఖిల్ శక్తి వర్సెస్ కాంతార కాదు ఇది, మనందరం కలిసి ఆడాల్సి వస్తుంది. బయట నుంచి ఎవరైనా రావచ్చు, ఏదైనా జరగచ్చు, మనందరం కలిసి ఆడాలి అది అని చెప్పి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనీ తెగ ఫీల్ అయిపోతున్నాడు, ఏంది బిగ్ బాస్ ఎలా చేసావు అది అని. నెక్స్ట్ మనీ ఏమో కూర్చొని అర్థం కాదు తనకు అసలు ఇదంతా కాదు, మనం గెలిస్తే వైల్డ్ కార్డ్ రాడు అంతే కదా, ఏదో ఒకటి చేసి గెలండి, వైల్డ్ కార్డ్ ఆపండి అని. తను ఏమంటే ఇద్దరు గెలాలేమో ప్రతి టాస్క్ అనుకున్నాడు. కాదు,
నెక్స్ట్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అదేంటి అంటే మేబీ నెక్స్ట్ ప్రోమోలో ఈ టాస్క్ డీటెయిల్స్ రావచ్చు. సో మనం చేసేస్తున్నాం కాబట్టి ఆ ప్రోమోలో ఉన్నదన్నమాట. బాల్ని పట్టి టవర్లో పెట్టు. సో ఒక టవర్లో కట్టాడు అనమాట, ఇలాగా తమ్నైల్లో ఉంటుంది. నెక్స్ట్ ఏం చేశాడంటే ఇలా మన బ్యాంబూ కర్రలు లాంటివి కొన్ని డిఫరెంట్ సైజెస్లు ఇచ్చాడు. ఆ కర్రని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటే, అంటే దానికి కొంచెం ఉందలేండి లోపలికి, కర్రలోంచి ఒక కర్ర వెళ్ళేటట్టు ఉంది. పేర్చుకొని దాని మీద బాల్ పెట్టి, ఫస్ట్ కర్ర మీద బాల్ పెట్టి ఆ కర్రని రెండో కర్రకి, మూడో కర్ర, నాలుగో కర్రకి జాయిన్ చేసి ఆ స్టిక్లకి మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఒక రెడ్ లైన్ నుంచి ఆ టవర్ కొంచెం దూరం ఉంది, అలా గాలిలో బ్యాలెన్స్ చేసుకుంటే ఆ టవర్ని అలా వెళ్ళి ఆ టవర్లో ఆ బాల్ వేయాలి. అక్కడ రెడ్ లైన్ ఉంటుంది టవర్ దగ్గర, ఆ రెడ్ లైన్ క్రాస్ అవ్వకుండా వేయాలి. ఎందుకురా రెడ్ లైన్ అని స్పెసిఫిక్గా చెప్పావు అంటే, చెప్తా. ఇక్కడ ఫౌల్స్ జరిగినాయి కానీ పట్టించుకోవాలి. సో ఒక్కొక్క టీం నుంచి ఐదుగురు ఆడాలన్నమాట. 5 సార్లు ఆ బాల్ వేయాలి. 10 నిమిషాలు టైం లిమిట్. ఇది ట్విస్ట్. ఎప్పుడో చల్లారినాక అతను తెల్లారులు అంటే సాగదు ఇక్కడ. ఆ 10 నిమిషాల్లో వేయాలి. గేమ్ మధ్యలో పాజ్ చేయడానికి లేదు. సో ఒక్కొక్క టీం నుంచి 5 ఆడాలి. మరి వీళ్ళ టీంలో 6 ఉన్నారు కాబట్టి వీళ్ళు తేర్చుకోవాలి ఎవరు 5 ఆడాలని. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడాలి. అలాగే ఒకరు బాల్ వేసి వచ్చిన తర్వాత ఇటు సైడ్ వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ డిస్మాంటిల్ చేసి అక్కడ పడేస్తే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి మళ్ళీ అన్ని మ్యాంటిల్ చేసుకొని, మ్యాంటిల్ ఇస్ ద రైట్ కూడా ఏమో, సో మళ్ళీ అన్ని పేర్చుకొని మళ్ళీ వెళ్ళాలి. ఒకవేళ బాల్ వేసే దగ్గర కనుక పడిపోతే మళ్ళీ ఆ స్టిక్ని మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ అక్కడికక్కడే మ్యాంటిల్ చేసుకొని వెనక రావాల్సిన అక్కడక్కడే మ్యాంటిల్ చేసుకొని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని ఆ బాల్ వేయాలి. సో బ్యాలెన్సింగ్ గేము కొద్దిగా ఫాస్ట్గా ఆడాలి. 5 సార్లు వేయాలి. 10 నిమిషాల టైము. ఐదుగురు ఆడాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడాలి. ముందట్టడానికి లేదు, ముందట్టడానికి ఛాన్స్ కూడా లేదండి. సో ప్రతి మనిషికి యావరేజ్గా 2 నిమిషాలు టైం లిమిట్ అనేది లభించింది. సో వెయ్యాలి. వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఎలా చేయాలి ఏంటి పెట్టుకోవాలి అని చెప్పి ఓం గారు కూడా అని చెప్పి ఆయన కూడా ఏదో నీట్గా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఆయన కూడా చెప్పాడు. అందరూ నేనాడతా అన్నారు కాంతార టీంలో. ఇంకా సీత తప్పక సరే నేనే విత్డ్రా అవుతానేమో అని చెప్పి తనే విత్డ్రా అయింది. నైనిక విత్డ్రా చేసుకొని సీతకి ఇచ్చింటే సరిపోయేది. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఆలోచించింది ఏంటంటే హైట్. మనం కూడా కొద్ది హైట్ ఉండాలి. ఇక్కడ ఎవరే హైట్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్. ఎందుకంటే అది బాల్ కూడా అందాలన్నమాట టవర్ దాకా వెళ్ళిన తర్వాత వెయ్యాలి కదా. సో అది ఆలోచించలేదు, నైనికాకి ఇచ్చారు. ఇది కూడా మళ్ళీ ఎందుకురా చెప్పు అంత స్పెసిఫిక్గా అంటే దీనికి కూడా కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి స్టేట్మెంట్ రూల్స్ అన్నీ చెప్పేశాను. నబీల్ ఈజీనే, 1 మినిట్లో వేసేయచ్చు చాలా అన్నాడు. అమ్మో ఎంత కాన్ఫిడెన్స్ అనుకున్నా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు డిసైడ్ అవుతుంది అంటే బాల్ వేసేస్తే కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనుకుంటాం, బాల్ అయిపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్ చేసింది అనుకుంటాం. సో ప్రెజెంట్ మన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పలేక కాన్ఫిడెన్స్ అన్నా. వేసాడు కాబట్టి కాన్ఫిడెన్స్ అనొచ్చు. నెక్స్ట్ నిఖిల్ ఏంటంటే ముందు టవర్ బిల్డ్ చేసి తర్వాత బాల్ పెడదాం పైన, అప్పుడు వేద్దాం అంటే లేదు ముందు బాల్ పెట్టాలి. టవర్ బిల్డ్ చేసిన తర్వాత బాల్ పెట్టడం ఇంకా కష్టం. సో బాల్ పెట్టుకొని ఫస్ట్ స్టిక్ మీద బాల్ పెట్టి, ఆ బాల్ చిన్న బాల్ కాదులేండి, పెద్ద బాల్, మన స్విమ్మింగ్ పూల్ అట్లాంటి సరే పెద్ద బాల్స్ చిన్నపిల్లలు ఆడుకుంటారు అలాంటి పెద్ద బాల్స్. సో నెక్స్ట్ మణికంఠ ఏదో చెప్తానని చెప్పి వచ్చాడు. 2 మినిట్స్ లెక్క చేద్దామని ఏదో చెప్తామంటే విష్ణుప్రియ ఆగండి మనీ ఏదో చెప్తాడంటే అయితే మణికంఠ ఏదో చెప్తే అందరూ ఏమి లేదన్నట్టంటే రే ఈ పాయింట్ చెప్పడానిక చెప్తానన్నా అని చెప్పి. నెక్స్ట్ నబీల్ 6 వైల్డ్ కార్డ్స్ అంటే ఏదో అనుకోవచ్చు కానీ 12 మంది వైల్డ్ కార్డ్స్ అంటే ఏంటి అసలు ఎలా, ఇదేం ప్లానింగ్ అంటే పెద్ద ప్లానింగ్, ఇదేం ప్లానింగ్ అలా పెద్ద ప్లానింగే బిగ్ బాస్ అని ఆయన ఓం గారు ఇద్దరు అనుకుంటున్నారు. విష్ణుప్రియ తెలుసా నాకు కొంతమంది తెలుసు మీరు రాకూడదని చెప్పి నా సర్వశక్తిలో కృషి చేస్తా అంటే తనకు తెలుసు కొంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తారు, అందులో ఎవరు వస్తారన్నది తెలుసు. సో వాళ్ళు రాకుండా సర్వశక్తిలో కృషి చేస్తానని చెప్తుంది. తన ఫ్రెండ్ అమ్మాయి రీతు చౌదరి ఒక అమ్మాయి ఉంటుంది, తను ఫస్ట్ వస్తుంది అని చెప్పి అనుకున్నారు అందరూ, రాలా. అంటే మనం కూడా అనుకున్నాలండి, అందరిలో ఎందుకు కానీ మనం కూడా ఉన్నాం అందులో, రాలా. కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వస్తారని చెప్పాను. సో తను రాలేదు, తినొచ్చింది కట్ చేస్తే. తర్వాత వీళ్ళిద్దరికి ఏదో అయిందని నాకు ఎవరో మెసేజ్ చేశారు, ఒకళ్ళొకళ్ళు అంటే తను అన్ఫాలో చేసిందని. నెక్స్ట్ స్టోరీస్లో ఎవరో తను ఆస్క్ మీ అనేది పెట్టినప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరంటే విష్ణుప్రియ పేరు చెప్పలేదని, బయట వీళ్ళిద్దరు క్లోజ్, అలా ఏదో జరిగిందని చెప్పి. అంటే మేబీ తన ఛాన్స్ తిరిగిపోయిందని తన ఫీల్ అయిందో సంథింగ్ ఏదో అయిందని. ఇప్పుడు తన కనుక హౌస్లోకి వస్తే నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఒక రిఫ్ట్ జరిగింటే బిగ్ బాస్ ఛాన్స్ కోసం బ్యాక్ స్టాప్ ఏమైనా జరిగిపోయి విష్ణుప్రియ వెళ్ళిపోయి రీతుని ఆపేసింది అలాంటి స్టోరీ ఏదైనా ఉండి రీతు కనుక వస్తే మామూలుగా ఉండదు. అంటే మనం అనుకున్నది ఇది జరిగిందని నాకు తెలియదు అయ్యా, నేను జస్ట్ నాకు ఎవరైనా మెసేజ్ చేస్తుంది నేను అనుకున్నా ఇలా అయినా జరిగి ఉండొచ్చేమో అని చెప్పి. నెక్స్ట్ మణికంఠ ఐఎమ్ డిసప్పాయింటెడ్ బిగ్ బాస్, నాకు ఉండాలండి నేను 110% ఇస్తామంటే ఒకటే వెళ్తా మాట్లాడుకుంటాను, మీరేమో ఇలా చేశారు నాకు చాలా బాధగా ఉంది, వాళ్ళు వస్తే మేము వెళ్ళిపోతామేమో అని చెప్పి. సో ఎవరెవరు ఆడతారంటే మా టీంలో అందరూ ఆడతారు ఎక్సెప్ట్ మీ అని చెప్పింది సీత. సో సంచాలకుగా సీత నియమించాడు బిగ్ బాస్, ఒక టైమర్ కూడా పంపించాడు. సో మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేదు కాబట్టి ట్రాన్స్పరెంట్ చూడండి, ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. 30 మినిట్స్ లెక్కేస్తారు, 25 మినిట్స్ లెక్కేస్తారు, అందులో కూడా టైమర్ పంపించాలి బిగ్ బాస్.
అప్పుడు కదా తెలిసిద్ది, లేదంటే ఆయన మారిస్తే మనకల్లా తెలిసిద్ది సెకండ్స్ అని చెప్పి. సో టైం రోడ్ పంపించారు. ఫస్ట్ నిఖిల్ నబిల్ గేమ్ స్టార్ట్ అయింది. అటు సైడ్ నుంచి నిఖిల్, శక్తి నుంచి ఇటు సైడ్ నుంచి నబిల్ ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారనమాట. నిఖిల్ కొద్దిగా ఒక 2 సెకండ్లు నబిల్ కన్నా ముందున్నాడు. సో వెళ్ళారు ఇద్దరు గేట్ దాకా, అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నిఖిల్ కొద్దిగా తొత్తరయ్యాడు అనమాట. అంటే కొంచెం స్పీడ్గా, అది అక్కడ దాకా వెళ్ళటం కొంచెం ఈజీగానే ఉంది. అది వేసేటప్పుడు చాలా స్లోగా వెళ్ళేదంటే అది బౌన్సే బయటకు వచ్చేస్తుంది. సో అక్కడ కొంచెం స్పీడ్గా వేసేపాటికి ఏమైందంటే అది బౌన్సే బయటకు వచ్చేసింది. నబీల్కి అది అర్థమైంది కొంచెం చూసుకుంటే. సో చాలా స్లోగా వేసాడు నబీల్, ఏంటి అడ్వాంటేజ్ అయింది. సో నిఖిల్ది బయటకు వస్తే అదే మళ్ళీ పెట్టేయాలంటే మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ మ్యాంటిల్ చేసి మళ్ళీ వేయాలి. సో ఈ లోపల నబీల్ వేసాడు, వెనక్కి వచ్చారు. అక్కడి నుంచి ప్రేరణ స్టార్ట్ అయింది. ప్రేరణ కన్స్ట్రక్ట్ చేసే లోపల నిఖిల్ వేసాడు. నిఖిల్ వేసి వెనక్కి వచ్చాడు. నెక్స్ట్ అప్పుడు సోనియా పెట్టడం స్టార్ట్ చేసింది. నిఖిల్ బాల్ కూడా టవర్లో పడిపోయింది, నబీల్ బాల్ కూడా టవర్లో పడిపోయింది. ఏంది బాల్ టవర్లో పట్టడం లోపలికి వెళ్ళిందని కూడా చెప్పాలంటే అక్కడ ఇంకోటి ఉంది, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ నబీల్ ప్రేరణకి గైడ్ చేస్తా ఉన్నాడు. ప్రేరణ అక్కడ దాకా వెళ్ళింది స్పీడ్గానే. వెళ్తే ప్రేరణకి అప్పుడు చెప్పాడమంటే నిఖిల్ స్లోగా అయ్యి, నబీల్ స్లోగా అయ్యి అక్కడ మాత్రం సడన్గా మాత్రం వదిలేకు, అది పడిపోతుంది బయటకు అని చెప్పి పుష్ చేయంటే నెమ్మదిగా వేసింది ప్రేరణ, పుష్ చేసేసింది. సో ప్రేరణ అది కూడా పడిపోయింది. విష్ణు రెడీ చేస్తూ ఉంది. ఈ లోపల సోనియా బిల్డ్ చేసేసి సోనియా వేయటానికి వచ్చిందనమాట. వచ్చినప్పుడు సోనియా కొద్దిగా నాకు అనిపించింది ఏంటంటే అక్కడ రెడ్ లైన్ ఉంది టవర్కి ముందు, ఆ రెడ్ లైన్ కన్నా ముందు నుంచి వేయాలి. సోనియా రెడ్ లైన్ కొద్దిగా టచ్ చేసారేమో అనిపించింది, కొద్దిగా టచ్ అయితే మాత్రం అయింది. బట్ మరీ అంత దాన్ని ఫౌల్ కింద కన్సిడర్ చేస్తా. ఇంకొకటి ఉంది, అది మాత్రం ఫౌల్లో అనిపించింది నాకైతే మాత్రం. సో సోనియా గారు వేశారు. సోనియా గారికి అదృష్టం, నేను నిన్న కూడా చెప్పా మై డిస్కషన్లో, పాపం ఆవిడ పాయింట్స్ కొద్దిగా హైలైట్ అవ్వడం కారణం ఏంటంటే ఆవిడకి మైక్ కూడా పని చేయట్లేదు అది అని చెప్పి. ఆవిడ దురదృష్టం ఇంకొన్ని క్యారీ అయినట్టు ఆ బాల్ అక్కడ ఇరికిపోయింది. అందులో బాల్ ఇరికిపోయింది. అక్కడే కర్రతో కొట్టుంటే సరిపోయింది. కర్రతో కొట్టడానికి ఎలా అవుతుంది, అది పడిపోద్దులేండి. సో వచ్చేసింది తిను, అది బాల్ ఇరికిపోయి చూసుకోలేదు, వచ్చేసిన అందరూ బాల్ ఇరికిపోయింది ఏం చేద్దాం. సో అలా మణికంఠ నెక్స్ట్ సోనియా తర్వాత మణికంఠ నేను అనుకున్నాను అనమాట. మణికంఠ పెట్టబోతుంటే టవర్ బిల్డ్ చేయబోతుంటే మళ్ళీ సోనియానే టవర్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ లెవెల్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, అంటే టవర్ బిల్డ్ చేసి వెళ్ళి ఆ టవర్తో కొడదాము అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే సీత ఆ టవర్ని కొద్దిగా షేక్ చేయండి అని చెప్పి. సో సీత ఈ డెసిషన్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకు, ఎందుకంటే వేసేసింది లోపల పడిపోయింది కదా. సో సంచాలక సీత వచ్చి టవర్ని మూవ్ చేస్తుంటే సరిపోయేది. నేను అదే అనుకున్నాను, వెళ్ళి మూవ్ చేసేది కదా ఎందుకు అని చెప్పి. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ లోపల సోనియా ఆల్మోస్ట్ టవర్ కట్టింది కాబట్టి మళ్ళీ వదిలేసి మళ్ళీ పక్కకి వెళ్ళి ఉంచింది. సో ఇక్కడ శక్తి టీంకి కొద్దిగా టైం వేస్ట్ అయింది. టైం వేస్ట్ అయితే మాత్రం వీళ్ళకి అయ్యింది. దాని తర్వాత సీత వెళ్ళి దడాలు నవ్వుతున్నా, అది మాత్రం పడట్లా. అప్పుడు నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ఎగిరి ఆ కన్నా నుంచి చేపెట్టి ఇలా కొంచెం పుష్ చేస్తే అప్పుడు బాల్ పడింది. బిగ్ బాస్ కొద్దిగా చూసుకోవాల్సింలా కొంచెం ఏరియాలు ఇవన్నీ. సో ఇరికిపోతే ఎవరికి నష్టం. సో ఈ లోపల విష్ణు బిల్డ్ చేసింది, నెమ్మదిగా వెళ్తున్నప్పుడే బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు ఇవన్నీ వచ్చినాయి. తర్వాత విష్ణుప్రియ అక్కడ వేసేసింది అనమాట. విష్ణుప్రియ కూడా స్పీడ్గా వేసిన తర్వాత ప్రేరణ ఇట్స్ నాట్ ఓకే అని చెప్పేది అరుస్తుంది. మరి ఆ బిల్డ్ చేశారు అక్కడ అది టవర్ని బిల్డ్ చేసి సోనియా డిస్మాంటిల్ చేయకుండా వదిలేసిందో, మనీకి ఇచ్చింది ఏదో అయింది, కానీ ప్రేరణ ఇట్స్ నాట్ ఓకే నడుస్తుంది. ఎందుకు, ఇదేమీ పెద్ద ఇది కాదు కదా మా ఎదురు కొట్టుకునే అంత. సో సంభవ్ ప్రేరణకి అది ట్రిగ్గర్ అయిందంట. తర్వాత నిఖిల్ తర్వాత చెప్తున్నాడు ఏంటి అంటే సారీ చెప్పింది ఏదో ఆ పొరపాటున వచ్చేసిందని. ఇక్కడ మీరు ఒకటేంటంటే మీరు గెలడానికి ఆడుతున్నారు ఒక పాయింట్, రెండోది ఏంటంటే మీ ఇద్దరు ఎవరో ఒకరు గెలాలి. సో అంత కాంపిటేటివ్గా అక్కడ అన్ని రూల్స్ చేసుకొని అంత గట్టిగా అరిచేసి ప్రేరణ వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం లేదేమో నాకు అనిపించింది. సో నిఖిల్ సోనియా దీని గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళే రైట్, ప్రేరణ అంత సీన్ చేయాల్సిన అవసరం గట్టిగా అరిచింది అనమాట. ఇట్స్ నాట్ ఓకే అని. ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఓవర్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఓం గారు, సో విష్ణుప్రియ వేసేసింది, ఓం వేస్తూ ఉన్నారు. 3 స్టిక్స్ తర్వాత ఆయన 3 స్టిక్స్ పెట్టారు, పడిపోయింది. సో అప్పటికి వీళ్ళు 3 వేశారు, కాంతారా వాళ్ళు, శక్తి వాళ్ళు 2 వేశారు. ఆయన బాల్ బ్యాలెన్స్ చేస్తుంది, ఆయన పడిపోయింది. సో ఈ లోపల మనీ పెడుతున్నాడు, మనీది కూడా పడిపోయింది. అక్కడే వాళ్ళ గ్రీన్ లైన్ వెనకాల చేస్తున్నప్పుడే పడిపోయింది. సో మొత్తానికి బిల్డ్ చేసుకున్నారు ఇద్దరు. ఓం గారు చేస్తున్నప్పుడు ఆయన హ్యాండ్స్ డిగ్ షేక్ అయిపోతా ఉన్నాయి అనమాట. అది చూసి వాళ్ళు అనుకుంటారు నేను కాన్ఫిడెన్స్ లేదని. నాకు అనిపిస్తుంది అది కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కాదు, కొంచెం ఏజ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసుకొని కొద్దిగా అది టెన్షన్ ఉంటుంది కదా అలా. సో నెమ్మదిగా పెట్టేసి ఆ పోల్ దాకా వెళ్ళి వేశాడు. ఓం గారు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు ఆయన టవర్ని. మనీ వేశాడు, మళ్ళీ బాల్ స్టక్ అయింది. మళ్ళీ నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి అటెగిరి ఈసారి అంత ఈజీగా పడలేదు అది. సో వేరే వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తా ఉంటే పడింది. ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఒకవేళ నిఖిల్ అక్కడ ఉంటే, నిఖిల్ ఇక్కడికి వచ్చి పరిగెత్తుకొని వచ్చి బాల్ కొట్టే పనిలో లేకుండా అక్కడ ఉంటే అక్కడ వాళ్ళ టీమ్మేట్ గైడ్ చేస్తాడు కదా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ బిగ్ బాస్ నేను అంటున్నాను అనమాట, కొంచెం ఆ బాల్ వేసుకొని చూసుకోవాల్సింది కదా మీరు. సో నిఖిల్ ఎగిరి ట్రై చేస్తా ఉన్నాడు. ఈ లోపల ఓం గారు కూడా వేసాను. నేను ఇంకా ఓం గారు వేయలేరేమో, వీళ్ళ టీం చేతిలో బలైపోయాడు ఆయన ఈరోజు అని అనుకున్నా. బట్ మొత్తానికి ఆయన వేసాడు. వేసిన తర్వాత యష్మి పెడతా ఉంది.
సో ఇంకా లాస్ట్ పెడుతుంది, పడిపోతుంది యష్మిది అవలా ఈరోజు. యష్మి వల్ల కాల ఈ టాస్క్. నెక్స్ట్ ఈ టాస్క్ ఒక బాల్ కూడా వేయలేకపోయింది, సోనియా గారు వేసారు, యష్మి వేయలేకపోయింది. ఈ పాయింట్ తర్వాత వస్తుంది. అప్పుడు సోనియా గారు నాకు తెలిసి గట్టిగా యష్మి గారికి కౌంటర్ ఇస్తారేమో అనుకున్నా, నువ్వు అసలు బాల్ కూడా వేయలేకపోయావు అని చెప్పి. సీత అనౌన్స్ చేసింది 2 minutes ఇంకా టైం ఉందని చెప్పి. సో సీత వాళ్ళు 4 వేశారు, వీళ్ళేమో 3 వేశారు. యష్మి తర్వాత ఇంకా పృథ్వీ ఉన్నాడు, యష్మి వేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఈ లోపల నానిక పెట్టడం స్టార్ట్ చేసింది, పెట్టేసింది అనమాట. యష్మి పెడుతుంది, పడిపోయింది, మళ్ళీ పెడుతుంది. సీత 1 minute to go అని చెప్పి, అంటే 10 minutes కదా, 1 minute to go అంటే మళ్ళీ యష్మిది మళ్ళీ పడిపోయింది. సో నిఖిల్ వాళ్ళందరూ ఇంకేం చేస్తున్నారంటే ఇంక యష్మి పెట్టదులే అని చెప్పి 9కి వేయడానికి వెళ్తుంటే 9కి సపోర్ట్ చేస్తున్నారు. కమాన్ 9 ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం ఒక టాస్క్ రెండు ప్రయోజనాలు కదా. మెయిన్ ప్రయోజనం అందరికీ వైల్డ్ కార్డ్ రాదు, రెండో ప్రయోజనం సబ్ ప్రయోజనం వాళ్ళకేదో ఉంటుంది. అట్లీస్ట్ ఒక ప్రయోజనమైనా వస్తుంది, ఒకళ్ళైనా వేస్తారు. ఇద్దరు అయిపోతే వైల్డ్ కార్డ్ వస్తారు, ఎవరికి ఎదురాదు. సో వైల్డ్ కార్డ్ అయితే వస్తారు, ముందు వైల్డ్ కార్డ్ నాపాలని వీళ్ళ బాధ. 9కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ 9కి బాల్ వేసేటప్పుడు మాస్టర్ చాలా అంటే చాలా క్లియర్గా, చాలా అంటే చాలా ఎవిడెంట్గా రెడ్ లైన్ ఆవిడ షూ క్రాస్ అయ్యి ఉంది. అప్పటికీ నబిల్ అరుస్తూ ఉన్నాడు, వెనక్కరా, ఒక అడిగి వెనక్కరా, కొంచెం వెనక్కరా అని చెప్తే వినిపించుకోలేదు. టైం అయిపోతా ఉంది, ఆ టైం ప్రెషర్ ఉంది. సో వేసింది. సో బిగ్ బాస్ నేను ఇక్కడ ఆపి వీళ్ళు ఏదైనా అంటాడు అనుకున్నా, కానీ బిగ్ బాస్ ఏమి అలా ప్రజెంట్ అయితే మాత్రం కాంతార టీం అక్కడ విన్ అయింది. ఆ ఫౌల్ మాత్రం జరిగింది. ఒక కాలు కొంచెం ముందుకుంది, ఇంకో కాలు కొంచెం వెనక్కుంది. అలాగే సోనియాది కూడా కొంచెం టచ్ అయింది. సోనియాతో పోల్చుకుంటే ఈవిడది ఇంకొంచెం ముందుకుంది. ఆ షూ కొంచెం ఎత్తున్న పల్లం ఉన్న ఏదైనా సరే లైన్ అయితే మాత్రం క్రాస్ అయింది, ఇట్స్ క్లియర్. కానీ ఆవిడ ఏం మొత్తం అందరు కలిసి ఒకేసారి ఎంజాయ్ చేశారన్నమాట. అమ్మయ్య ఒక వైల్డ్ కార్డ్ ఆపేసాం అన్నట్టు. 9కి ఒక వైల్డ్ కార్డ్ డౌట్ అని చెప్పి. ఎంత టైం మిగిలిందంటే అప్పటికి 14 seconds లెఫ్ట్ అంట 10 minutesలో. సో 9 minutes 46 అంతేనా, అంత దాంట్లో వీళ్ళు 5 వేశారు. వీళ్ళు మాత్రం 3 వేశారు, ఇంకిద్దరు ఉన్నారు వేయలేకపోయారు. సో ఇక్కడ యష్మి వేయలేకపోయింది, సోనియా వేసింది. కాబట్టి టాస్క్ సోనియా కంప్లీట్ చేసినట్టు, యష్మి టాస్క్ కంప్లీట్ చేయనట్టు. సో వీళ్ళిద్దరి మధ్య తర్వాత రైవల్రీ ఏదైనా వస్తే ఈ పాయింట్ ఖచ్చితంగా వచ్చింది. నువ్వు వేయలేకపోయి నేను అదే వేసాను కదా అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ అడిగాడు, ఎవరు విన్ అయ్యారంటే కాంతార క్లీన్ విజేత బిగ్ బాస్ 9 minutes 40 seconds అని చెప్తే, బిగ్ బాస్ ఈ ఛాలెంజ్లో విజయం సాధించిన కాంతార క్లాన్ని అభినందిస్తున్నాను అన్నారు. మరి అలా పౌల్ చూసారా, చూడలేదా, దాని తర్వాత వాడతారా ఏంటి అన్నది చూడాలి. కాంతార క్లాన్ మీరు ఛాలెంజ్లో గెలిచిన కారణంగా వైల్డ్ కార్డు 12, ఒక బోర్డు మీద 12 వైల్డ్ కార్డులు రాసించారన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 12. సో 12 తీసేసి మీ ఫ్లకార్డ్ ఏదైతే ఉందో, అంటే కాంతార టీం అని చెప్పి ఇంకో బోర్డు ఉంది, అది పెట్టుకోండి అని చెప్పాడు బిగ్ బాస్. ఈ విజయంతో మీరు 1 లక్ష ప్రైజ్ మనీకి యాడ్ చేశారు అని చెప్పి, ఆయన ప్రైజ్ మనీకి యాడ్ చేశారు, విన్నర్ మనీకి కాదు, ప్రస్తుతానికి ప్రైజ్ మనీకి యాడ్ అయిందని. సో ఇక్కడ నేనేమంటానంటే, వీళ్ళు వైల్డ్ కార్డుని తీశారు, అలా అని చెప్పి 12 చేస్తే 12 మంది రారా అంటే అలా ఏముండదు. సో బిగ్ బాస్ కావాలంటే తర్వాత ఈ వీడియో ప్లే చేసి, మేము అప్పుడు చూడలేదు కానీ చూసాము, మీరు ఏంది ఫౌల్ ఆడారు, సీత నువ్వు చూసుకోలేకపోయి, ఇది ఫౌల్, ఖచ్చితంగా మీరు గెలిచినట్టు కాదు అని చెప్పి వెనక్కి తీసేయచ్చు. అదేంది సంచాలక డిసిషన్ ఫైనల్ అంటే, సంచాలక డిసిషన్ ఫైనల్ అని చెప్పి బిగ్ బాస్ ఎంతమంది కళా చేసుకోలేదండి, లేదు, కళా చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అలాగే దీన్ని కూడా కళా చేసుకోవచ్చు. సీత కావాలని ఇగ్నోర్ చేసిందంటే చెప్పలేము, కానీ నేను చూసినంతవరకు సీత పైన బాల్ చూస్తుంది, కింద లైన్ చూడాలి. బట్ కింద లైన్ కూడా చూడాలిగా, చూడలేదనమాట. నబిల్ చూశాడు, అరుస్తా ఉన్నాడు, కానీ పట్టించుకోలేదు, ఎవరు వదిలేశారు, ఎందుకులే అని చెప్పి. అదే ఆ క్లాన్ ఈ క్లాన్ వెర్సెస్ ఆడుంటే, తను వేస్తుంటే రెడ్ లైన్ దాటి వీళ్ళు ఊరుకునే వల్ల ఫౌల్ అని చెప్పి వీళ్ళు కూడా చూస్తున్నారు ఇటు సైడ్ నుంచి, మరి కనిపిస్తుందో తెలియదు కానీ ఫౌల్ అని చెప్పి గోల్ చేసి డిస్క్వాలిఫికేషన్ అని చెప్పి గోల్ పెట్టేవాళ్ళు. దాని తర్వాత నిఖిల్కి సోనియాకి చిన్న డిస్కషన్ జరిగిందన్నమాట. అదైతే అయింది కదా, అట్లీస్ట్ సోనియా అంటది అది ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఆగింది కదా అని చెప్పి. నిఖిల్ ఇద్దరు టీము ఫిక్స్ అవుదామా, వెళ్ళి అంటే గట్టిగా ఆడాలి, కరెక్ట్గా ఆడాలి అంటే సోనియా అలా లేరుగా రావాళ్ళు అంటది. అంటే వాళ్ళు ఏంటంటే అందరు కలిసి గెలవడం వేరు, కానీ గెలిస్తే ప్రయోజనాలు కూడా వస్తాయి కదా. సో వాళ్ళు ఆ మూమెంటంలో ఉన్నారనమాట, ఎలాగైనా సరే గెలాలి అని చెప్పి. ప్రేరణ దానికన్నా అవతల వాళ్ళ టీం వాళ్ళు డిమోట్ ఆ సౌండ్ అవతల వాళ్ళు ఓడిపోయేట్టు ప్రేరణ ఇంకా సౌండ్ చేశారనమాట. వాళ్ళకి ఎవరు వచ్చిందంటే అవతల వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు కదా, అంటే నబిల్ని వాళ్ళు మోటివేట్ చేయడం చేశారు అని చెప్పి చెప్పుకున్నారు. అలాగే వాడికి ఎంకరేజ్మెంట్ అంటే నాకు అర్థమైంది, కానీ ప్రేరణ అయితే మాత్రం గొడవ పడుతుంది అని చెప్పింది. సో ప్రేరణ అరిచింది, అంత అవసరం లేదేమో అనిపించింది అక్కడ. ఎగ్జాక్ట్లీ తెలియదు రీజన్ ఏంటని చెప్పి. మేబీ ఆ డిస్మాంటిల్ చేయకుండా మనీకి ఇచ్చేయడం అది జరిగినట్టుంది, మనీ డిస్మాంటిల్ చేసి పెడుతున్నట్టున్నాడు. సోనియా నువ్వు పెట్టేగా నువ్వే డిస్మాంటిల్ చేయాలని చెప్పి ఆవిడ చెప్తున్నట్టుంది. దానికోసం నిఖిల్ని అదే చెప్పాను, ఏందని చెప్పి ప్రేరణ ఏంటని అడిగితే సారీ అలా ఫ్లోలో వచ్చేసింది అందంట. దాని తర్వాత మనకంట అమ్మ దేవుడా మిగిలిన 11 మందిని కూడా అని చెప్పగానే మళ్ళీ అలా యాడ్ వచ్చిందనమాట, చపాతీ యాడ్, ఏదో యాడ్ వచ్చింది. సో అక్కడితో ఇది లైవ్లో జరిగిందనమాట. 12 మందిని తీసేసే అద్భుతమైన అవకాశాన్ని కంటెస్టెంట్స్కి కల్పించినట్టు భ్రమ పుట్టించాడు బిగ్ బాస్. వాళ్ళు అనుకుంటున్నారు మనం ఏదైనా చేయొచ్చు చెప్పి ఉండదు. కానీ ఫస్ట్ టైం మాత్రం నాకు సీజన్ 8 మీద ఒక మంచి ఎగ్జైటింగ్ అనిపించింది. ఏంటంటే ఈ 2 వారాలు ఏం జరగబోతుంది, ఎలాంటి టాస్కులు జరగబోతున్నాయి, వీళ్ళందరూ ఎలా ఆడతారు, కలిసి ఆడతారు, విడిగా ఆడతారు, ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఆ ప్రయోజనాల వల్ల వీళ్ళ మధ్యలో గొడవలు వస్తాయా,
ఈ గొడవల వల్ల టాస్క్ ఇద్దరు రద్దు చేసేలా ఏమైనా ప్రవర్తిస్తారా, వైల్డ్ కార్డ్స్ని ఆపుతారా? బిగ్ బాస్ కావాలని కఠినమైన టాస్క్ ఇప్పుడు 10 నిమిషాలు ఇచ్చిందిగా అయిపోయింది, 8 నిమిషాలు ఇచ్చిండే బిగ్ బాస్ టీము ఆడలేరుగా. అలా ఈ టాస్క్ వీళ్ళు ట్రై చేస్తారు, వీళ్ళ టీం ట్రై చేసి ఎన్ని నిమిషాలు అవుతుంది ఏంటి అన్నీ చూసుకొని ప్రొఫెషనల్గా ట్రై చేసిన తర్వాత దీనికి ఇంత టైం పట్టిద్ది అని చెప్పి ఆ టైం పెడతారు. మీకు అర్థమవుతుంది కదా, అంటే ఆ టాస్క్ వీళ్ళు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలా లేదా అని వీళ్ళు డిసైడ్ అవుతారు. ఈ టాస్క్ వీళ్ళు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలరు అన్న తర్వాత ఇస్తారు ఆ టైము. లేదంటే 9 నిమిషాలు పెట్టచ్చు, 8 నిమిషాలు పెట్టచ్చు, సో 10 నిమిషాలు అవుతుందిలే కొద్దిగా చేయగలరు అని చెప్పి ఇచ్చేసారు. అలాగే నెక్స్ట్ టాస్క్లు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు ఏ టాస్క్లు కంప్లీట్ చేయాలి, ఏ టాస్క్లు కంప్లీట్ చేయకూడదు అన్న వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఆపాలంటే అలాగే వాళ్ళు ఆపి ఓడిచ్చేసి 6 8 మంది 6 to 8 నేను అనుకోవటం మాత్రం 8 అనుకుంటున్నా లాజికల్గా. ఆ రోజు నేను ఏదైతే చెప్పానో రివ్యూ ఈ వీడియో లాస్ట్లో వస్తుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పి 8 ఎందుకు సీజన్ హిందీ బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధం ఏంటి అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టా. 8 ఎందుకు వస్తారు, ఈ 2 వారాల్లో హౌస్లో ఏం జరిగింది, ఎంతమంది ఉంటారు, మళ్ళీ 2 క్లాన్లు అవుతాయి, వీళ్ళందరూ కలిసి ఒక క్లాన్ అవుతారు, వాళ్ళందరూ కలిసి ఒక క్లాన్ అవుతారు అని చెప్పి డీటెయిల్గా పెట్టాను. చూడాలంటే చూడండి, క్లారిటీ వస్తుంది. ఆ విధంగా 8. బట్ అంతకుముందు వచ్చిన టాక్స్ ప్రకారం 6. అదే టేస్టీ తేజ పేరు వినిపించింది, మళ్ళీ గౌతమ్ పేరు వినిపించింది అని చెప్పాను నేను ఆ వీడియోలో. సో చూడండి ఆ వీడియోని, చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో చెప్పలేదు కదా, చెప్పను నేను, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వండి. ఇంకో 2 అవర్స్లో ఓటింగ్కి సంబంధించిన వీడియో కూడా చేస్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది మాత్రం. సో డోంట్ మిస్ ఇట్. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి, నోటిఫికేషన్స్ వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్. నైట్ అన్సీన్ చేశాను, చూడటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.